బుడమేరుకు పడిన మూడవ గండి విజయవాడను ముంచేస్తోంది. దాదాపు 5-6 వేల క్యూసెక్ల నీరు సింగ్ నగర్లోకి ప్రవేశిస్తోంది. అక్కడి నుంచి సగం విజయవాడను ముంచేస్తోంది బుడమేరు వరద. దీంతో మూడవ గండిని ఇవాళ ఎలాగైనా పూర్తి చేయాలి అని ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. అందుకోసం ఇప్పటికీ ఆర్మీని కూడా రంగంలోకి దింపింది. బుడమేరుపై భారీ యంత్రాలతో పూడ్చివేత పనులైతే వేగంగా జరుగుతున్నాయి. ఆర్మీకి పూర్తి వివరాలని అధికారులు సమర్పించారు. బుడమేరులో ఇన్ఫ్లో ఎంత ఉంది, ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి నీటి ప్రవాహం ఎటువైపు వెళుతోంది అనే దానికి సంబంధించి ఆర్మీకి పూర్తి వివరాలు అందించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయన 3 రోజులుగా అక్కడే ఉండి ఈ పూడ్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. 4 రోజుల తర్వాత ఇవాళ వర్షం తెరిపినివ్వడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే బుడమేరుకి ఈ ప్రాంతంలో మూడవ గండి పడింది. ఇప్పటికీ 2 గంటలు పడ్డాయి. వాటిని పూర్తి చేశారు అధికారులు. మూడవ గండి పడిన ప్రాంతమే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం. ఇక్కడి నుంచి దిగువ వరకు కూడా భారీగా నీరు ప్రవహిస్తోంది. కవులూరు, ఎల్లప్రోలు, రాయనపాడు చెరువు గుండా సింగ్ నగర్కి వరద నీరు వెళ్తుంది. ఇప్పటికీ సింగ్ నగర్, జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, పాయకాపురం, కండ్రిగా నీటిలోనే ఉన్నాయి. ఇక్కడ నీటిని ఎత్తిపోయాలి అంటే పైనుంచి వరద తాకిడి తగ్గాలి. అక్కడ ఆగాలి అంటే బుడమేరు మూడవ గండిని ఖచ్చితంగా పూడ్చాలి. అక్కడ పూడ్చివేత పూర్తి కావాలి అంటే బుడమేరులో వరద ఆగాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. మొన్న వయనాడ్లో ఏ విధంగా అయితే రెస్క్యూ ఆపరేషన్ని నిర్వహించారో ఇక్కడ కూడా అంతే వేగంగా సమర్థవంతంగా ఆపరేషన్ అమలు చేస్తారు అని ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ఆర్మీని రంగంలోకి దింపింది. దాదాపు 100 మీటర్ల మేర ఈ గండి పడింది. దీన్ని ఆర్మీ సహాయంతో ఇవాళే ఎలాగైనా పూడ్చివేస్తామని చెప్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. మొన్న బుడమేరుకి సంబంధించి మన లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో 3 గంటలు దగ్గర 210 మీటర్లు పైబడి పడినటువంటి పరిస్థితి. 3 గంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వరద నీరంతా కూడా సింగ్ నగర్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి గండుల్ని మనం పూడ్చగలిగితేనే ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపశమనం కలగజేస్తామనే ఉద్దేశంతో ఎవరైతే ఏజెన్సీలు కానీ అధికారులు కానీ అందరూ సహకారంతో చేస్తూ ఉన్నాం. ఈ 3వ గండిని కూడా ఈరోజు విజయవంతంగా దాన్ని కూడా పూడ్చిస్తామనేటువంటి నమ్మకం మాకు కలుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క గండ్లు పూడ్చడంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే ఇంకా బండ కూడా చాలా వీక్గా చాలా చోట్ల గండ్లు అంటే 3 చోట్ల పడ్డాయి. కానీ ఈ లెఫ్ట్ బండ్కి మరి ప్రతి 100 మీటర్లకి 200 మీటర్లకి కూడా గట్లు జారిపోయాయి.